అందరికీ నమస్కారం. నా పేరు రవికృష్ణ, అడ్వకేట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్. అయితే మీ అందరికీ తెలుసు, అమీన్పూర్లో శంభునికుంట చెరువు, దాని పూర్తి విస్తీర్ణం చెరువు శిఖము 22 ఎకరాల 12 గుంటల్లో ఉంది. ఇది ఓఏ నంబర్ 156 ఆఫ్ 2012లో కవర్డ్ లేక్ ఇది. సో ఉన్న 14 చెరువుల్లో ఇది వన్ ఆఫ్ ద లేక్. దాంట్లో గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది, ఆ చెరువు చుట్టుపక్కల ఉన్న ఆ చెరువు శిఖంలో ఉన్న అక్రమ నిర్మాణాలన్నింటినీ తొలగించాలని. అది బేస్ చేసుకొని అప్పట్లో ఇరిగేషన్ రెవెన్యూ వాళ్ళు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే పొలిటికల్ కారణాలతోనో వివిధ కారణాలతోనో ఆ బిల్డింగ్లని ఇంతవరకు తొలగించలేదు. అదొక ఎత్తు. అయితే పోయిన సంవత్సరం, ఒక సంవత్సరం నుంచి అక్కడ ఒక అక్రమ నిర్మాణం జరుగుతోంది. 600 గజాలు స్థలంలో. ఆ బిల్డింగ్ నిర్మాణ దశలో ఉండగానే ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామస్వామి గారు అమీన్పూర్ ఎంఆర్ఓ గారికి, అప్పటి ఎంఆర్ఓ దశరథ్ ఆయన పేరు, ఆయనకి లెటర్ రాయడం జరిగింది తన అఫీషియల్ కెపాసిటీలో. ఈ చేపడుతున్న నిర్మాణము శంభునికుంట లేక్లోని ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలోకి వస్తుంది, కాబట్టి ఈ నిర్మాణాలని తొలగించండి అని. అయితే ఇక్కడ ఆ బిల్డింగ్ కట్టేది మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి గారి వైఫ్ పేరు మీద ఉంది ఆ ల్యాండ్, ఆ ప్లాట్. సో ఆమె ఇచ్చిన రిప్రజెంటేషన్ని కన్సిడర్ చేస్తూ ఎంఆర్ఓ గారు మళ్ళీ రామస్వామి గారికి రాయడం జరిగింది. అది 765 చెరువు శిఖంలోకి రాదు అంట, సర్వే నెంబర్ 706లోకి వస్తుంది అంట. కాబట్టి మీరు మళ్ళొకసారి వెరిఫై చేసి నాకు చెబితే నేను దాన్ని బట్టి చర్యలు తీసుకుంటాను అని చెప్పి ఆ లెటర్ సారాంశం. ఇది ఒక ఎంఆర్ఓ ఒక ఇరిగేషన్ ఆఫీషియల్కి రాసిన లెటర్. ఇది ఎంత హాస్యాస్పదం అంటే, ఒక మండల్ రెవెన్యూ ఆఫీసర్గా రెవెన్యూ సర్వే నెంబర్స్ ఏంటి, ప్రభుత్వ భూములేంటి, శిఖాలేంటి, చెరువులేంటి, ఏ సర్వే నెంబర్లో ఉన్నాయి, ఇవన్నీ తెలియాల్సింది ఆయనకి. ఆయన కింద పనిచేసే మండల్ సర్వేయర్కి. ఇరిగేషన్ వాళ్ళు జియో కోఆర్డినేట్స్తోని పనిచేస్తారు, ల్యాట్ లాగ్స్ అంటారు వాటిని. వాళ్ళ ల్యాట్ లాగ్స్ ప్రకారము ఆ పర్టికులర్ కన్స్ట్రక్షన్ ఏరియా చెరువు శిఖంలోకి వస్తుంది అంటే అది ఖచ్చితంగా వస్తుందని అర్థం. ల్యాట్ లాగ్స్ చేంజ్ అవ్వవు, ల్యాట్ లాగ్స్ మార్చడానికి లేదు. అయితే ఇప్పుడు అదే విషయంలో ఆ తర్వాత కాంగ్రెస్ కౌన్సిలర్ కాటా సుధా గారు హైకోర్టును అప్రోచ్ చేయడం జరిగింది ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ పైన. వెళ్ళి వాళ్ళు ఇది సర్వే చేసి 706లోకి వస్తుందా 765లోకి వస్తుందా తేల్చమని చెప్పని అడగడం జరిగింది. అయితే గౌరవ హైకోర్టు జాయింట్ సర్వే చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ జాయింట్ సర్వే రిపోర్ట్ కూడా చాలా రోజుల వరకు నొక్కి పెట్టారు. ఆ సర్వే ఒకరోజు జరిగేటప్పుడు నన్ను పిలిస్తే, పిటిషనర్ పిలిస్తే నేను వెళ్తే నా మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నాలు చేశారు. అయితే ఆ రోజు నేను సైలెంట్గా ఉండబట్టి ఆ రోజు పెద్దగా ఏమీ జరగలేదు. ఆ తర్వాత సర్వే రిపోర్ట్ రీసెంట్గా సబ్మిట్ చేశారు అని చెప్పి తెలిసింది. దాని ప్రకారం ఏంటంటే, ప్రస్తుతం మిగిలిన చెరువు 22 ఎకరాల 12 గుంటల చెరువు శిఖానికి ఉన్న బౌండరీస్ కాకుండా ప్రస్తుతము మిగిలి ఉన్న 6-7 ఎకరాలు లేదా 10 ఎకరాల విస్తీర్ణంలో, దాంట్లో వాటర్ ఉన్న ఏరియా 6 ఎకరాలు, మిగతా ఏరియా ఖాళీ ఏరియాని కలుపుకొని దానికి కొత్తగా బౌండరీలు నిర్దేశిస్తూ ఈ ప్లాట్ దాంట్లోకి రాదు అని చెప్పి తప్పుడు నివేదికని ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు గౌరవ న్యాయస్థానానికి సమర్పించడం జరిగింది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను కొన్ని ఫిర్యాదులు చేయడం జరిగింది. మళ్ళీ గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారి దృష్టికి తీసుకెళ్లడం, తర్వాత పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారి దృష్టికి తీసుకెళ్లడం, తద్వారా నేను కొన్ని ఫిర్యాదులు చేయడం జరిగింది. అయితే దానిపైన కలెక్టర్ గారిని ఆదేశించారు చర్యలు తీసుకోమని చెప్పి మినిస్టర్ గారు. సో ఆ విధంగా ఇప్పుడు 706లోకి వస్తుంది అంటున్నారు కదా, సరే 706లోకి వచ్చినా కూడా ఆ బిల్డింగ్కి ఎటువంటి పర్మిషన్స్ లేవు. జనవరి 2023లోనే ఆ బిల్డింగ్ పర్మిషన్ని రిజెక్ట్ చేశారు. మరి రిజెక్ట్ చేసినప్పుడు బహిరంగంగా అంత పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ 5 ఫ్లోర్ల కాంప్లెక్స్ కడుతూ ఉంటే మరి మున్సిపాలిటీ ఏం చేస్తోంది? ఎందుకు సుమోటోగా నోటీసెస్ ఇష్యూ చేయలేదు? అంటే మున్సిపల్ అధికారుల దృష్టికి రాలేదా? కంప్లైంట్లు నేను ఇచ్చాను.
ఇచ్చిన హైకోర్టులో కేసు వేయడం జరిగింది, బహిరంగంగా తెలిసిన విషయమే. అయినా కూడా కేసు హైకోర్టులో ఉందని తెలుసు, ఫిర్యాదులు వచ్చాయని తెలుసు, 706 అని పిటిషనర్ క్లెయిమ్ చేస్తున్నాడని తెలుసు. సరే, అది 765 706 పక్కన పెడితే 706 కూడా అగ్రికల్చర్ ల్యాండ్గానే ఉంది ధరణిలో. పోనీ దానికి ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయంటే పర్మిషన్స్ లేవు. 600 గజాల్లో ఉన్న బిల్డింగ్కి పర్మిషన్ ఇవ్వాల్సింది ఎవరు? మున్సిపాలిటీ పర్మిషన్ ఇస్తుందా? హెచ్ఎండిఏ ఇవ్వాలి. హెచ్ఎండిఏ పర్మిషన్ ఎక్కడిచ్చింది? మరి మున్సిపల్ అనుమతులు లేకుండా రిజెక్ట్ అయినప్పుడు, హెచ్ఎండిఏ పర్మిషన్లు లేనప్పుడు ఒక అక్రమ కట్టడాన్ని కూల్చడానికి ఇన్ని నిమిషాలు లెక్క పెట్టాలా? అయితే గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలతో ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది రీసెంట్గా, 15 రోజులు టైం ఇస్తూ. అయితే నేను అప్పుడే అన్నాను, ఈ 15 రోజులు టైం ఇవ్వడం దేనికి? మీకు మున్సిపల్ యాక్ట్ ప్రకారము 178 సెక్షన్ 178 మున్సిపల్ యాక్ట్ ప్రకారము డిమాలిషన్ పవర్స్ ఉన్నాయి. మీరు నోటీస్ ఇవ్వాలి. కానీ మీకు 1 year ముందే మీకు తెలిసినప్పుడు, పిటిషనర్కి తెలిసినప్పుడు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఆయన 15 రోజులు అయిపోయినా కూడా మున్సిపల్ కమిషనర్ గారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు, ఆగున్నారు. ఎప్పటి వరకు? ఆయన మళ్ళీ ఎగ్జిస్టింగ్ డబ్ల్యూపీలో, అదే రిట్ పిటిషన్, ఇంతకుముందు ఫైల్ చేసిన రిట్ పిటిషన్లో ఒక ఐఏ ఫైల్ చేసుకొని, నాకు ఇలా మున్సిపాలిటీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు కాబట్టి దీన్ని కూల్చకుండా ఆపమని చెప్పి ఆయన హైకోర్టుకు వెళ్తే, అందులో పిటిషనర్, అందులో యాక్చువల్గా ఏంటంటే ఆ బిల్డింగ్ ఎవరి పైన అయితే ఉందో వాళ్ళు పార్టీ కాదు, ఆమె హస్బెండ్ పార్టీ. అంటే మున్సిపల్ చైర్మన్ వైఫ్ ఆ రిట్ పిటిషన్లో లేరు. కాబట్టి జడ్జి గారు ఏమన్నారంటే, మీరు అప్రాప్రియేట్ ఫోరంని అప్రోచ్ అవ్వండి ఈ మున్సిపల్ నోటీస్ పైన, లేదా ఫ్రెష్ రిట్ పిటిషన్ ఫైల్ చేయండి, అంతవరకు 2 weeks టైం ఇస్తున్నాను విత్ స్టేటస్ కో అని చెప్పని. మరి స్టేటస్ కో ఆర్డర్స్కి అర్థం ఏంటి? యథాతథంగా కొనసాగించమని అర్థం. మరి యథాతథంగా కొనసాగించాలి కదా. మరి ఆ రోజు ఆర్డర్స్ వచ్చిన తర్వాత కూడా 12వ తారీఖు ఆర్డర్స్ ఇస్తే, ఫిబ్రవరి 12కు ఆర్డర్స్ ఇస్తే, స్టేటస్ కో ఆర్డర్స్ 2 weeks ఆర్డర్స్ ఇస్తే, ఫిబ్రవరి 12 నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు అక్కడ బిల్డింగ్ పనులు జరుగుతూనే ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్ గారికి స్వయంగా నేను వెళ్ళి కలిసి చెప్పడం జరిగింది, ఏముంది ఆపేస్తాము, వాళ్ళు కూలగొట్టి ఇచ్చడానికి రెడీగా ఉన్నారు, మేము కూలగొట్టడానికి రెడీగా ఉన్నాము. ఇది సమాధానం. పోనీ చేశారా? చేయలేదు. ఆయన ఐఏ ఫైల్ చేసుకొని తెచ్చుకున్నాడు, అది అయిపోయింది. ఆ ఇచ్చిన నోటీస్ పీరియడ్ కూడా టైం 15 రోజులు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎక్స్టెన్షన్కి మళ్ళీ ఒక పిటిషన్ ఫైల్ చేశారు, అది ఏప్రిల్ 3వ తారీఖుకి లిస్ట్ అయి ఉంది. అంటే ఇప్పుడు ఏమంటారంటే, హైకోర్టులో ఆయన ఎక్స్టెన్షన్కి వెళ్ళాడు కాబట్టి అది వచ్చేంత వరకు మేము ఆగుతాము, మేము ఇప్పుడు కూల్చము. అంటే ఇంటెన్షన్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు చట్టము సామాన్యుడికి ఒకటి, ఒక మున్సిపల్ చైర్మన్కి ఒకట. ఒక బాధ్యతాయుతమైన మున్సిపల్ చైర్మన్ పదవిలో ఉండి చెరువు సీకాన్ని కబ్జా చేయొచ్చా? మరి చెరువు సీకం కాదు అంటే ఎన్జీటీకి అప్పటి సిఎస్ ఇచ్చిన రిపోర్ట్ తప్ప, ఈ చెరువు విస్తీర్ణం తప్ప, అందులో ఉన్న బౌండరీస్ తప్ప, మ్యాప్స్తో సహా ఎన్జీటీకి సబ్మిట్ చేయడం జరిగింది. మరి గౌరవ ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పాటించలేదు? మరి ఇప్పుడు సరే 706లోకి వస్తుందనే అనుకుందాం. మరి 706లో అనుమతులు లేవని మీరు ఇచ్చిన నోటీస్లోనే ఉంది కదా. మరి మీరు డిమాలిష్ చేయడానికి మీకున్న ఇబ్బందులు ఏంటి? ఇవన్నీ గత ప్రభుత్వం చేసింది కాబట్టే ఆ ప్రభుత్వాన్ని ప్రజలు తప్పించారు. ఇదే తప్పిదాలు కాంగ్రెస్ ప్రభుత్వం కంటిన్యూ చేస్తే రిజల్ట్స్ అదే విధంగా ఉంటాయని చెప్పి నేను సవినయంగా తెలియజేస్తున్నా. గౌరవ మంత్రి గారు, వడంచెరు కాంగ్రెస్ ఇన్ఛార్జు, తర్వాత ముఖ్యమంత్రి గారు అందరూ కలగజేసుకొని ఈ అక్రమ నిర్మాణాలు, అక్రమ కట్టడాలు, చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములు చేస్తున్న కబ్జా కోరుల పైన కఠిన చర్యలు తీసుకొని అక్రమ నిర్మాణాలు తొలగించాలని చెప్పి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా, ఒక న్యాయవాదిగా, ఒక సామాజిక కార్యకర్తగా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.